వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి వారి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమిత. అయితే మనకి కొన్ని రోజుల క్రిందట యుద్ధం చూసాము. యుద్ధ వాతావరణం నెలకొనింది, అదంతా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ 2026లో కూడా మూడవ ప్రపంచ యుద్ధం అంటే ఆల్రెడీ అక్కడ పునాది ప్రారంభం అయిపోయింది, అది కంటిన్యూ అవబోతోంది 2026లో అని చెప్పి బాబా వంగ ప్రెడిక్షన్ అంతా కూడా మనం గత కొన్ని నెలల నుంచి వింటూనే ఉన్నాము. ఆవిడ ఏదైతే చెప్పిందో అది అచ్చు గుద్దినట్టుగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆవిడ ప్రిడిక్షన్ లోనే ఈ 2026లో ఈ మూడవ ప్రపంచ యుద్ధం భారీ ఎత్తున కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి వారు చెప్పారని వింటున్నాము వార్తలు. అది వాస్తవమా? నిజంగా ఆ యుద్ధం జరగబోయే అవకాశం ఉందంటారా? తప్పకుండా జరుగుతుంది. అంటే థర్డ్ వరల్డ్ వార్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్, ఇందులో వార్స్ లో రకాలు ఉంటాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్స్, హాఫ్ వార్స్, పార్షియల్ వార్స్ అని జరుగుతాయి. వంగబాబా గారు చెప్పిన ప్రకారం కలియుగాంతానికి పునాదులు దగ్గరగా పడుతున్నాయి అని అందులో డౌట్ లేదు. అసలు ముందు వంగబాబా గారి గురించి తెలుసుకోవాలి మనం. ఆయన కలియుగాంతానికి పునాదుల దగ్గర ఎలా అంటాం గురుజీ? ఇప్పుడు మనం 5000 సంవత్సరంలోనే ఉన్నాము, ఇంకా చాలా ఉన్నాయి అన్నారు కదా. 4,32,000 సంవత్సరాలు ఉంది. అయితే వ్యాసుల వారు రాసినట్టు ఈ సోకాల్డ్ పండితులు ఎవరైనా చూసారా? ఎవరైనా చూసారా? లేదు. అక్కడ కలియుగ భవిష్యత్తర పురాణంలో ఏమని చెప్పబడి ఉందంటే, మనిషి యొక్క ఆయుర్దాయం లోపల నరాలు గిరాలు ఆర్గన్స్ మంచి బలంగా 100 సంవత్సరాలు ఉంటాయని చెప్పాడు. అంటే 100 సంవత్సరాలు ఉంటే తాగేవాడు తాగుతాడు, సిగరెట్లు తాగేవాడు వాడు 60 సంవత్సరాలకే హ్యాపీ అంటాడు. అలాగే యుగము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆ యుగములో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ధర్మంగా ప్రవర్తిస్తే దాని బాడీ ఎలాగైతే ఫుల్ ఆయుర్దాయంతో ఉంటుందో ఆ యుగానికి కూడా ఆయుర్దాయం ఉంటుంది. 4,32,000 సంవత్సరాలు. వీళ్ళు అధర్మం చేస్తున్నప్పుడు 4,32,000 సంవత్సరాల కంటే ముందే అయిపోతుంది అనమాట. అది కలియుగ భవిష్యత్తు పురాణంలో క్లియర్ గా చెప్పబడి ఉంది. అయితే దీన్ని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అందుకని డీకోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు. ఏమనంటే కలియుగ ప్రమాణం అనేటటువంటిది అష్టగ్రహ కూటం వచ్చిన తర్వాత 1962 తర్వాత మీకు శని మిథున రాశిలోకి రావాలా, అది క్లియర్ గా చెప్పాడు. అది ఎప్పుడు వస్తుంది? 2035కి వస్తుంది. యుద్ధం ఎప్పుడు రావాలా? 2026లో స్టార్ట్ అయితే మా బ్రదర్ ట్రంప్ హయాంలో స్టార్ట్ అయితే వస్తుంది. అసలు యుద్ధం చేయించగలిగే దమ్ము ధైర్యం మా ట్రంప్ తప్ప ఎవరికి లేదు. అందువలన ఈ యొక్క దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇంకా. కాబట్టి వంగబాబా గారు ఆవిడ పాపం గుడ్డామె చిన్న పిల్లగా ఉన్నప్పుడు బల్గేరియన్ దేశంలో ఫారెస్ట్ లో కూర్చొని తపస్సు చేసింది. 2009/11 ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. బాంబేలో తాజ్ హోటల్లో మనాళ్ళమందరి పైన ఫైరింగ్ అంతా జరిగింది. మనం చూసాం. 9/11 అటాక్స్ అంటాం. 2011లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ USA జరిగింది. అది కూడా మనం చూసాం. నెక్స్ట్ ప్రిన్సెస్ డయానా ఆమె యాక్సిడెంట్లో మరణిస్తుందని చెప్పింది, జరిగింది. చైనా ఫాల్ అవుతుంది అన్నారు, జరిగింది. జపాన్లో సునామీలు అన్నారు, జరిగింది. ముగ్గురు ఉన్నారనమాట. ఎవరు? పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పింది, నాస్ట్రాడమస్ అనేటటువంటి ఆయన చెప్పింది, వంగబాబా గారు చెప్పింది. ముగ్గురు ప్యారలల్ గా సమానం అవుతున్నాయి. ఏదో స్లైట్ ముగ్గురు కూడా ఈ యుద్ధం ఉందనే చెప్పడం జరిగిందా గురించి? అంతేనమ్మా, యుద్ధం ఆల్రెడీ జరుగుతుంది ఒక పక్క. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధాలు జరుగుతుంది. మా బ్రదర్ ట్రంప్ మధ్య మధ్యలో వెళ్ళి వచ్చేసి చూసి వస్తూ ఉంటాడు. అయితే అది అలా కంటిన్యూ అవుతా ఉంటాయి అన్నమాట. అందువలన వాళ్ళు మనం ఊహించేసుకోకూడదు. ఎట్లా మొత్తం ఆటం బాంబులు పడిపోతాయేమో, మొత్తం జనాలు మొత్తం లేకుండా అయిపోతారు, అట్లా కాదు. వంగబాబా గారు ఏంటంటే హ్యూమన్ మ్యాన్ కైండ్ విలువలు తగ్గిపోతాయి 2025 నుంచి. ఈ మిథున రాశిలోకి వచ్చింది 2035లోకి. శని మీన రాశిలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందని డీకోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు. ఆటోమేటిక్ గా అప్పుడు మనం థాయిలాండ్ బ్యాంకాక్ లో అర్త్క్వేక్స్ వచ్చినాయా లేదా? వాల్కనాస్, సముద్రాల లోపల ఉన్న వాల్కనాస్ పేల్తాయని చెప్పారు. చూద్దాం మరి 2026లో జరుగుద్ది. అలాగే జపాన్ది
అక్కడ అర్త్క్వేక్స్ వస్తాయి ఇవన్నీ అన్నారు. జూలై 5th కంటే సెప్టెంబర్ 5th వచ్చేసింది. వంగబాబు గారు చెప్పింది అది. సో వీళ్ళంతా భవిష్యత్ ద్రష్టలు అంటారు వీళ్ళని. కాబట్టి ఇప్పుడు ఈ 4,32,000 మామూలు మనిషికి ఎలా ఉండిపోయిందంటే మైండ్ లో 4,32,000 సంవత్సరాలు అని ఉండిపోయింది. ఏదో వ్యాసుల వారు రాసినప్పుడు వీళ్ళందరూ చూసినట్టు శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత అంటారు. శాస్త్రాలు అనేటటువంటివి నేను చెప్తాను చూడండి. వేదాలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేదాలు ఎవరు రాశారు? వేదాలు ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, వేద విభజన చేశాడు వ్యాసుడు, విడగొట్టాడు. కాబట్టి మరి రాముడి కాలం అని కృష్ణుడి కాలం అని ఇలా డివైడ్ చేసుకున్నాం. అలా కల్కి కాలం ఇది. మరి ఈ కల్కి కాలంలో కల్తీ ఎక్కువ ఉంటుంది. కలియుగం ఇస్ నథింగ్ బట్ కల్తీ యుగం. కలియుగం ఇస్ నథింగ్ బట్ కామయుగం. ఈటింగ్ అండ్ మేటింగ్ అంతే కలియుగానికి. అందువలన ఇక్కడ వచ్చేసి నేను నీతులు చెప్తా, ధర్మాలు చెప్తాను, కుదరదు. ధర్మము కలియుగం మీద ఒక పాదం మీద నడుస్తుంది అన్నారు. కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ లోనే జరుగుతూ వస్తుంది. మనుషులకు భయం వస్తుంది అనమాట. చచ్చిపోతున్నాం అంటే మనకు భయం వేస్తుంది. అందువల్ల మనం ఏమంటామంటే అమ్మ తొందరగా చచ్చిపోతానమ్మా, ఇంకా రాకూడదు వరల్డ్ వార్, వీడు వచ్చి తప్పులు చెప్తున్నాడు, భయపెడుతున్నాడు అనుకుంటారు. కానీ శాస్త్రాలు, సైన్స్, ఇప్పుడు చూడండి ఒక కామెట్ వచ్చేసి 2026లో పడిపోబోతోంది మన పైన. స్కైలాబ్ ఎలా పడుతుందో 2026లో జరుగుతుంది. అది నాసా ధృవీకరించింది దాన్ని. నాసా కూడా యాక్సెప్ట్ చేసింది. సో దగ్గరకు వచ్చేస్తుంది భూమిని శకలం గుద్దుకుంటూ. మీటియార్స్, కామెట్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మనము వేనస్ మీదకి 2028 మీదకి 28లో మిషన్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇస్రో అండ్ నాసా కొలాబరేషన్ తో. సో మనం వేనస్ దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం 2028లో. అండ్ వంగాబాబా గారు ఇంకోటి కూడా చెప్పారు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ 2026లో మొదలైపోద్దని. అంటే ఏంటంటే వేరే గ్రహాంతర వాసులతో మనకి సిగ్నల్స్, మనకి కనెక్షన్ ఏర్పడిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే అమెరికా ఎలాగా వెళ్ళిపోతున్నామో, ఇప్పుడు పెళ్ళిళ్ళు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలతో చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరే గ్రహాల మీద ఉన్న మనుషులతో చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేస్తుంది కదా రాయబారాలు. ఇప్పుడే స్పేస్, ఇప్పుడు ఫ్లయింగ్ సాసర్స్ దిగుతున్నాయి అమెరికాలో. ఆల్రెడీ టెరెస్ట్రియల్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. దిగుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, అన్నీ తెలుసు. ఇప్పుడు 2026లో వాళ్ళు మనవాళ్ళు అంతా కూడా ఎలా అయితే అమెరికాకి మనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో, ఇప్పుడు ఇతర గ్రహాంతర వాసులతో కనెక్షన్స్ ఏర్పడుతుందని క్లియర్ గా చెప్పారు. అయితే వంగాబాబా గారి ప్రెడిక్షన్స్ ప్రకారం 5075లో కలియుగాంతం అని చెప్పింది ఆమె. 5075లో అంటే 2030. ఇప్పుడు ఈ చెప్పినట్టు థర్డ్ వరల్డ్ వార్ జరిగితే మొత్తం స్మాష్ అయిపోద్దని ఎవరు చెప్పారు? థర్డ్ వరల్డ్ వార్ మళ్ళీ చిన్న చిన్న యుద్ధాలు వేసుకుంటాం మనం. ఇప్పుడు మన మోడీ గారు మొన్న యుద్ధాలు చేసాం, పిల్లల తుపాకీలాగా చేసాం సరదాగా. అవన్నీ దానికే 20,000 కోట్లు ఖర్చు అయింది. మరి అసలంటూ మరి హిరోషిమా, నాగసాకి మీద వేసేసినట్టు అప్పుడు న్యూక్లియర్ వెపన్స్, అది ఇంకా టైం ఉంది. కల్కి వస్తాడు. ఆ కల్కి అంటే ఎవరో కాదు, ఆ బాంబ్ అన్నమాట. అదే కరెక్ట్ గా పడిపోద్ది. అప్పుడు కరెక్ట్ గా అంతా ప్రళయం అయిపోయి ప్రపంచం అంతం అవుతుంది. ఇది పెద్ద డీకోడింగ్ చేయాలి. ఈ లోపల అసలు జరగాల్సింది చూడాలి. నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఒకళ్ళు వస్తారు, నా పేర్లు వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానంలో ఉందని బోల్డ్ మంది వస్తారని బ్రహ్మగారే రాశారు. తర్వాత నేనే కల్కి అవతారాన్ని ఆ మధ్య వచ్చారు, బోల్డ్ మంది వచ్చారు, వేల మంది జనం వెళ్ళిపోయారు. ఇలా జరుగుతాయి అన్నారు. అంటే మనము ధర్మ మార్గంలో నడుచుకోండి అని చెప్తున్నారు. అప్పుడు ఇంకా కొంతకాలం సాగదీయగలం కలియుగాన్ని. అందువల్ల ఇప్పుడు 3,200 కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి, సౌర కుటుంబాలు. 3,200 కోట్లు, 3 × 10⁻11. ఇంకా చెప్పలేము. అయితే అంతే కరెక్ట్ గా లెక్క పెట్టాము మనం. ఇంకా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనము వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్స్/సెకండ్ స్పీడ్ తో మనము శంబాలా గ్రామానికి వెళ్ళిపోతుంది మన ఆత్మ అంటున్నాం. మరి స్పీడ్ ఆఫ్ థాట్, స్పీడ్ ఆఫ్ లైట్, ఇవన్నీ ఇమాజినేషన్స్ కాదు. ఇమాజినేషన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎక్యురేట్ క్యాలిక్యులేషన్స్, ప్రిసైజ్ క్యాలిక్యులేషన్స్ తోనే ఉంటాయి. అలా దీనికి ఒక మెథడాలజీ ఉంటుంది. అలాగే ఈ కలియుగాంతానికి ఇది మేధావులు డిస్కస్ చేయాల్సింది. కాబట్టి ఈ మేధావులు అంటే ఎవరు? మనమే, నువ్వు నేనే. నేను ఐఐటి మెడ్రాస్లో పిహెచ్డి చేశాను. ఇంకెవడు డిస్కస్ రమ్మను, ఎవడొస్తాడో చూస్తాను. తర్వాత అధర్ముని మీద పండితుండి నేను, రమ్మను. మరి అవన్నీ డీకోడ్ చేసుకోవాలి. అప్పుడు మా గురువులు చెప్పినవి అందరూ కూడా, పెద్దలు చెప్పినవి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములే కాదు, ఇప్పుడు మన గురువులు అందరూ ఎవరు చెప్పినా కూడా అదే చెప్తున్నారు. మామూలు జనం ఏంటంటే మెసేజ్ ఇస్తున్నారు, ధర్మ మార్గంలో నడుచుకుంటారా బాబు అని.
అవి జరిగే ప్రళయాలు జరుగుతాయి. ఓకే. అందువలన ఇదమ్మా, అందువలన యుక్రెయిన్ ఈ యొక్క రష్యా యుద్ధం జరగబోతోంది. ఆ రష్యా యుద్ధాలకి జరుగుతుందా లేదా? ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం తీసుకున్న, రెండో ప్రపంచ యుద్ధం తీసుకున్న కొన్ని సంవత్సరాల పాటు కూడా యుద్ధం జరుగుతూనే వచ్చింది. అది ముగింపు అవడానికి కొన్ని సంవత్సరాల కాలం. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు ఈ యుద్ధం గురించి కూడా అసలు ఎంతకాలం జరిగే అవకాశం ఉంది, జన నష్టము ఇదంతా ఎలా ఉంది, ఏంటి ఆ ప్రెడిక్షన్ లో ఏమైనా ఉందిగా? మా వంగా బాబా చెప్పింది. మన వంగా బాబా 2026 నుంచి ప్రారంభమై 2035 వరకు వస్తుంది. 9 సంవత్సరాల దాదాపు. ఎన్ని సంవత్సరాలు? 36 నుంచి 2026 నుంచి 2035, 9 years. అప్పుడు కూడా ఆ ప్రపంచ యుద్ధాలు అలాగే. అందుకనే కదా మొన్న మోడీ గారు యుద్ధం చేయకుండా చేయడానికి ఏంటి కారణం? మొన్న ఆయనకి 3వ యుద్ధం చేసి పెట్టేద్దుడు ఆయన. ఆయనకి తెలుసు ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు అని. మన మోడీ గారి హయాంలోనే జరుగుద్ది ఇది కూడా. ఎందుకంటే మోడీ గారు కారణ జన్ముడు. ఆయన ఇప్పుడు మనకి దేశాన్ని వరల్డ్ 3rd సూపర్ పవర్ గా చేశారు. ఇప్పుడు మన ట్రంప్ గారు H1B వీసాలు ఉన్నాయి, దానికి రేట్లు ఎక్కువ పెట్టారంటున్నారు. $1,00,000. పేదవాళ్ళ జోలికి రాలేదు ఆయన, స్టూడెంట్స్ జోలికి రాలేదు. హై స్కిల్డ్ హైలీ పెయిడ్ స్టూడెంట్స్ కి వర్క్ చేసుకోవడం కోసం వెళ్ళే వాళ్ళకి పెడుతున్నారు. కాబట్టి అలాంటి పాలసీస్ లో భాగంగా మనము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, వాదనలు ఉంటాయి. మీరు 100 రూపీస్కి 20 రూపీస్ ఇస్తారు పేమెంట్, 100 రూపాయలు పని తీసుకొని, కాబట్టి ఇండియన్ మేధస్సును అంతటి కూడా పిండుకుంటున్నారని. అది కరెక్టే వాదన. అలాగే మరి ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, ఒక ఇంట్లో మంచి హోటల్ క్లిక్ అయింది, ₹1,00,000 రెంట్. వాడు ఏం చేస్తాడు, 2 సంవత్సరాలు అయిన తర్వాత ఓనరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసి కాంట్రాక్ట్ తగ్గించి 2 లక్షలు పెడతాడు. తీసుకోమని ఏరియా కావాలన్నప్పుడు అలా కావాలనుకున్న వాళ్ళు వెళ్తారు. అలాగే మనకి ఈ యొక్క ట్రంప్ గారి హయాంలోనే, ఈ యొక్క మోడీ గారి హయాంలోనే ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. యూరప్ ప్రధాన కేంద్రం అవుతుందని చెప్పింది వంగా బాబా. ఆల్రెడీ యూరపే ఇప్పుడు జరుగుతుంది, రష్యా దేశం అక్కడి నుంచే జరగబోతుంది. కాబట్టి దీనికి మనం భయపడకుండా రెడీగా ఉండాలన్నమాట యుద్ధానికి. ఇప్పుడు మీకు ఒక వింత చెప్తాను. అమావాస్య రావాలంటే 15 రోజులు పడుతుంది కదా. అసలు దేవి నవరాత్రులు ఎన్ని రోజులు జరిగింది యుద్ధం? 9 రోజులు జరిగింది. మరి 2025లో ఎన్ని రోజులు జరిగింది? 11 రోజులు. ఇది వరకు 10 రోజులు. 9+1 9 days అమ్మవారి యుద్ధం చేసిందని చెప్పారు, +1 దశమి. ఇప్పుడు 10 days యుద్ధం జరిగింది, +1 విజయదశమి. మీరెవరు నిర్ణయించడానికి? దేవి పురాణంలో, దేవి భాగవతంలో 9 రోజులు అమ్మవారి యుద్ధం చేసిందిరా మొర్రో అని పురాణాలు చెప్తుంటే, మరి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మనమే డిసైడ్ చేస్తాం, మన గురువులే డిసైడ్ చేశారు, వేదిక్ స్కాలర్స్ అంతా 10 రోజులు చేస్తామని. అంటే 10 రోజులు ఇప్పుడు ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్షన్, పురాణానికి కాంట్రడిక్షన్. వ్యతిరేకం అవట్లేదా? 9 రోజులు అమ్మవారి నవరాత్రులని పేరు ఎందుకు పెట్టాం? ఇప్పుడు నవరాత్రులు అనకూడదు, దశరాత్రులు అన్నారు. అలాగే 4,32,000 సంవత్సరాలు కూడా తగ్గుతుంది అని. అంతేగాని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది, ఆయన పిచ్చోడు కాదు, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారం అమ్మ. ఆయన చెప్పింది ఏది కూడా ఇంతవరకు పొల్లుపోలేదు. కాబట్టి ఇది కూడా పొల్లుపోతుంది. అందువల్ల క్రిస్టల్ క్లియర్ గా మనం రెడీ అయిపోవాలి. చేదు నిజమైనా సరే ఏంటంటే 2026 నుంచి మనం 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పునాది పడుతోంది. 2035కి డే బై డే ప్రోగ్రెస్. ఇది ఎందువలనంటే ఎవల్యూషన్ లో ఒక భాగం. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. అందువలన జాగ్రత్తగా చేసుకోవాలి. నమస్కారం. తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి